ఫోటో అయిపోయిందా? ఫోటో తీసుకున్నాను. రమ్మని ఉంటాయి ఇంకేమో చైర్లు ఉంటాయమ్మా. మిగతా నువ్వు డబ్బులు వందలు రండి. రండి మిగతా రాజేష్ ఏం చేస్తున్నావు? బందోబస్తు మొత్తం ఉన్నాడు సార్. నలిగిపోతున్నాడు వాడు. ఎగపెట్టి ఏం చేస్తున్నాడు? సో అందరికీ నమస్కారం. ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో మనకి గన్నేపల్లి అనే ఊర్లో కనుమల సురేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10వ తారీఖు శ్రీశైలంలో ఏదో పని ఉందని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు 12వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు అంతా కూడా బ్రేక్ అయిపోయి ఆ బీరువా అంతా కూడా పగలగొట్టుపడింది. సో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఒక 100 grams గోల్డ్ బిస్కెట్ అనమాట. అది వాళ్ళు ఏదో గోల్డ్ చేయించుకోవడానికి పెట్టుకున్నారు. అది కాకుండా 3 జతల బంగారు ఉంగరాలు, 1 జత బంగారు జాలర్లు, తర్వాత 1 జత చెవి చుట్టలు, అట్లాగే 4 జతలు కమ్మలు, మొత్తం కూడా ఈ బిస్కెట్తో కలిపి ఒక 120 గ్రాముల గోల్డ్ బంగారం మరియు 4,000 అంటే 50,000 రూపాయలు క్యాష్ పోయింది. సో దీన్ని మా ప్రియతమ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఈ గ్రేవ్ కేసులు జరిగినప్పుడు ఒక ప్రోటోకాల్ మాకు పెట్టున్నాడు. సో ఏదైతే జరిగిందో ఆ టైంలోనే మేము సబ్ డివిజన్లో ఉండే టీములు కానీ ఆఫీసర్స్ని అందరినీ కూడా పుల్అప్ చేసి, సో ఎక్కడో రిమోట్ ఏరియాలో జరిగిన దాని మీద సో నేను కూడా అరుదు నేరస్థలానికి రావడం జరిగింది. సో దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఈ కేసును ఒక చిన్న పల్లెటూరులో ఎక్కడ రిమోట్ ప్రాంతంలో ఇది జరిగిందంటే, సో మా స్టైల్లో మా పద్ధతిలో దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మన నిన్నటి రోజున ఖమ్మం సిఐ గారు అయినటువంటి మల్లికార్జును 4 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అనుమానాస్పదంలో సంచరిస్తూ ఆల్రెడీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అక్కడ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన 3 వ్యక్తుల పేర్లు దూదేకల కాసిం వలి, ఈర్ల అంకమరాజు మరియు కందుల షడ్రక్. ఈ దూదేకల కాసిం అనేది పెద్ద అరవిడే. ఇతని మీద అనేక దొంగతనాలు అంతకు ముందు కూడా ఉన్నాయి. అతని మీద ఒక షీటు కూడా 2021లో ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అంకమరాజు మరియు షడ్రక్ అలియాస్ అశోక్ అనే వ్యక్తి
వీళ్ళ ముగ్గురు కూడా ఆ ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ హౌస్ ఉంది, అక్కడ కూలి పనులకు వచ్చినట్టు వచ్చారు. దాంట్లో ఎవడైతే ఈ దూదేకుల కాసిం వలి ఉన్నాడో వాడికి నేర చరిత్ర ఉంది కాబట్టి, సో ఆ ఇంటి పక్క నుండే తాళం వేసి ఉన్న దాన్ని గమనించేసి దానికి దొంగతనం చేయాలని వీళ్ళిద్దరు సహాయం కూడా తీసుకొని ఆ ఇంటి వెనక వైపు నుంచి ప్రవేశించి అశోక్ అలియా షడ్రక్ అనేవాడిని ఇంటి ముందు కాపలా పెట్టి అక్కడ ఉండే ఆపరేటర్స్తోనే మొత్తం పగలగొట్టి బీరువాని, ఆ బీరువాలో నేను చెప్పినటువంటి నగలు దాదాపు 120 గ్రాముల బంగారం మరియు 50,000 రూపాయలు క్యాష్ తీసుకోవడం జరిగింది. అది పోయిన తర్వాత ఆ డబ్బు కొంత వీళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. సో ఈ రిపోర్ట్ మాకు 13/5న ఈ దొంగతనం మీద రిపోర్ట్ వచ్చింది. సో దీని మీద చాలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసిన అర్ధవీడు ఎస్ఐ నాంచారయ్య మరియు సిఐ మల్లికార్జునరావుకి ఎస్పీ గారి తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈ నేరమే కాకుండా ఈ నేరస్తును పట్టుకున్నప్పుడు విచారణలో దీనికి ముందు మనకి 29/4/26న దేవరాజు గట్టులో ఈ మట్టి వెంకటలక్ష్మమ్మ అనే ఒక ఇంట్లో కూడా వీడు పడ్డాడు. A1 అంటే అతను దూదేకుల కాసిం వలి. అక్కడ కూడా సుమారు 15 లక్షల రూపాయల ప్రాపర్టీ అతను అక్కడి నుంచి దొంగిలించుకుపోవటం జరిగింది. అదే సేమ్ టైం మన 2/5/26వ తారీఖున మార్కాపూర్ టౌన్లో లక్ష్మీ చెన్నకేశ్వరి నగర్లో కూడా ఈ చిలకపాటి రాజుబాబు అని వాడి ఇంట్లో కూడా పడి, సో 2 బంగారు వాచ్లు పక్కన, ఆ తర్వాత ఒక చిన్న వెండి నాణ్యాలు కూడా అక్కడి నుంచి సుమారు ఒక 40,000 రూపాయల ప్రాపర్టీ కూడా దొంగతనం చేసామని చెప్పేసి వీళ్ళు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఆ మొత్తం 4 కేసుల్లో ఈరోజు ఈ నేరస్తులు అంటే ఆ ముగ్గురు కాదు, మొదటి నేరస్తులు ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరం ఏదైతే అర్ధవీడి, ఈ నేరంలో ఇప్పుడు మీరు చూసే ఈ రికవరీ అదంతా కూడా ముగ్గురు కలిసి చేశారు ఇది. సో వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో మిగతా ప్రాపర్టీస్ని కూడా మేము రికవరీ చేసి అతన్ని కోర్టులో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.